వందల కోట్లతో ఎంతో మంది కష్టంతో మరెంతో మంది టాలెంట్తో తెరకెక్కే సినిమాలు ముక్కలు ముక్కలుగా లీక్ అవుతుంటే ఏ మేకర్కైనా గుండె బద్దలయ్యే పరిస్థితి. తాజాగా నాకు అలాగే ఉంది. ఇకనైనా ఇలాంటివి ఆపండి ముర్రు అంటూ నెట్టిల్లు సాక్షిగా వాపోతున్నాడట ఈ క్రేజీ యంగ్ డైరెక్టర్. ఒకప్పుడు సినిమాలు నెగిటివ్ పెయింట్లలో వచ్చేవి. పైగా సోషల్ మీడియా అంతగా యాక్టివ్గా లేని కాలం అది. దాంతో ఏ సినిమా అయినా థియేటర్లో లేదా టీవీలో చూడాల్సిన పరిస్థితి. కానీ టెక్నాలజీ పెరిగి సినిమా డిజిటల్ మోడ్లోకి వచ్చేసాక ఏ సినిమా ఎప్పుడు ఎలా లీక్ అవుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు మేకర్స్. గతంలో అత్తారింటికి దారేది సినిమా ఏకంగా నెట్టింట్లో ప్రత్యక్షమవడం మనకి తెలిసిందే. ఆ లైన్లోనే బాహుబలి సినిమా కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. అయితే ఇదంతా సినిమా షూట్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో లీక్ అవగా ఇప్పుడు ఏకంగా షూటింగ్ స్పాట్ నుండే సినిమా సీన్స్ లీక్ అవుతుండడంతో మేకర్స్ కి దిక్కుతోచని పరిస్థితి. ఇటీవలే కూలీ సినిమా నుండి యాక్షన్ సీన్ లీక్ అవగా మా కష్టాన్ని ఇలా బూడిదపాలు చేయొద్దు అంటూ వేడుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఇక ఒడిశాలో షూట్ జరుపుకుంటున్న SSMB 29 లీక్ వీడియో ఎలా చక్కర్లు కొట్టిందో తెలిసిందే. అయితే సినిమాలే కాదు, సినిమా కోసం మేకర్స్ తీసుకునే క్రేజీ డిసిషన్స్ కూడా ఆడియన్స్ కి లీక్ అయిపోతున్నాయంటూ తెగ బాధపడిపోతున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ 1, హిట్ 2 సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న శైలేష్ తాజాగా నానితో హిట్ 3ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ కార్తీక్ కనిపిస్తారు అనే టాక్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. దీంతో తమ టీం ఎప్పుడు ఆడియన్స్ మంచి ట్రీట్ ఇవ్వాలనే అనుకుంటామని, కానీ దానిని కొంతమంది ముందే ఇలా లీక్ చేసేసి వాటిని చెడగొడుతున్నారని, ఇలా చేయడం మా కష్టాన్ని దొంగిలించడమే అంటూ తన పోస్ట్లో వాపోయాడు ఈ క్రేజీ ఫిలిం మేకర్. For more videos like this, subscribe Big TV channel.